ఉమ్, మామూలుగా మన వాళ్ళు చాలా మంది ఇప్పుడు పూరి జగన్నాథ్ ఒక లైన్ పెట్టుకున్నాడు, దాన్ని హీరోలకంతా మార్చుకుంటూ వస్తుంటాడు. ఉమ్, ఆ, సీను వైట్ లో ఒక లైన్ పెట్టుకున్నాడు, దాని హీరోలకంతా మార్చుకుంటూ వస్తుంటాడు. అలాగా ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క సబ్జెక్ట్, ఒక థీమ్ కావచ్చు, లైన్ కావచ్చు పెట్టుకొని దాన్ని హీరోలకి ట్రై చేసుకుంటూ వస్తారనమాట. ఉమ్. సో ఇతను కూడా ఇప్పుడు అదే చేస్తున్నాడు. కాకపోతే సంక్రాంతికి వస్తున్నామంత ఎఫెక్టివ్ అయితే ఈ సినిమా లేదండి. ఓకే. సంక్రాంతికి ఎఫెక్టివ్ గా ఉంది, కామెడీ గానే అవన్నీ బాగున్నాయి, దీంట్లో అంత బాగాలేదు. రైటరు డైరెక్టరు అంత సక్సెస్ అయినట్టుగా మనం చెప్పలేం. అయితే దీంట్లో ఆ, ఈ సినిమా ఎందుకు చూడాలంటే ఓన్లీ బికాస్ ఆఫ్ చిరంజీవి. చిరంజీవి మాత్రం ఇరగదీస్తాడు. చిరంజీవి చాలా బాగున్నాడు, లుక్స్ బాగున్నాయి, మేనరిజం బాగుంది. ఉమ్, అంటే చిరంజీవి నిజంగానే చిరంజీవిని చూడడం ఫ్యాన్స్ కి అయితే మాత్రం సంక్రాంతి పండగ పెద్ద పండగ అని చెప్పొచ్చు వాళ్ళకి. ఆ, వాళ్ళకనే కాదు అందరికి కూడా ఒక ప్లెజెంట్ చిరంజీవి ఉన్నాడు. ఆయన డ్యాన్సులు కానీ, స్వాగ్ కానీ, స్టైల్ కానీ, కామెడీ టైమింగ్ కానీ చాలా కాలం తర్వాత ఒక పాత చిరంజీవిని, ఆ, అంటే ఈ దొంగమూడు, అల్లరిమూడు, తర్వాత చింటబ్బాయి ఇలాగా అప్పట్లో ఎలాగా ఉండేవాడు, అంటే మంచి కామెడీ టైమింగ్ ఉన్న ఆర్టిస్టులలో చిరంజీవి ఒకడు. ఉమ్. దాన్ని బాగా చూసుకున్నారు. అట్లాగే ఫ్యామిలీ సెంటిమెంట్ ఒకటి బాగా వర్కౌట్ అయింది. ముఖ్యంగా డైవర్స్ ఎలా ఉంది, ఇండియాలో డైవర్స్ రేట్ ఎలా పెరుగుతుంది, ఉమ్. భార్యాభర్తల మధ్య ఎటువంటి అపార్థాలు వస్తాయి, అక్కడ కూడా కొంత ఎమోషనల్ ఎఫెక్ట్ అయితే ఉంది. అంటే ఓకే. ఈ జనరేషన్కి ఏంటంటే మరీ డీప్ మెలో డ్రామాలు చూడలేరు కాబట్టి ఉమ్, ఎమోషన్ కూడా లైట్ గా ఉండాలి. అది ఎవరో చెప్పారు, కంటి నుంచి ఆ, చిన్న కంటిలో నీళ్ళు నిలవాలి కానీ కిందికి రాలకూడదని. ఈ ఆ, జనరేషన్ కి అంతా ఏది కూడా స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉండొద్దు అనేది అంటారు. అదే ఈ సినిమాలో పెట్టుకున్నాడు. తర్వాత జబర్దస్త్ కైండ్ ఆఫ్ కామెడీ ఉంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుందండి. ఓకే. సెకండ్ హాఫ్ లో ఫస్ట్ లో బిగినింగ్ లో బాగుంది, తర్వాత చాలా డ్రాప్ అయిపోయింది. మళ్ళీ కొద్దిగా వెంకీ వచ్చినాక కొంత బెటర్ గా ఉంది. ఉమ్, వెంకీ చిరంజీవి పాటలకి, రామ చిలకమ్మ లాంటి పాటలకి డాన్స్ చేయడం, చిరంజీవి ఏమో బంగారం అదేదో ఉంది కదా, ఆ, సంక్రాంతి వస్తుంది, దాంట్లో డాన్స్ చేయడం, పొంగల్ పొంగల్ పొంగల్, ఓకే. పొంగల్ దానికి డాన్స్ చేయడం ఇలాగా. ఆ, ఈ రెండు కూడా బాగా వచ్చాయన్నమాట. ఆయన ఉమ్, పాటలకి ఈయన పాటలు డాన్స్, వాళ్ళిద్దరి కెమిస్ట్రీ మాత్రం బ్రహ్మాండంగా వర్కౌట్ అయింది. సో ఇటు నా వెంకీ ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్ ఇద్దరు కూడా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారు అనమాట ఆ సీన్లన్నీ కూడా. అంటే ఓకే. గొప్పగా ఏమి లేదు కానీ సరదాగా సాగిపోతుంది. ఇప్పుడు మనకి జబర్దస్త్లో గొప్ప అంటే ఏముంటది, ఆ టైంకి ఎంజాయ్ చేస్తాం. మళ్ళీ అవును. ఏం చూసావురా నువ్వు, ఏం ఎంజాయ్ చేస్తావు చెప్పంటే చెప్పలేము కూడా. అవును. అలాగా ఈ సినిమాలో కూడా ఆ మూమెంటరీ ఎంజాయ్మెంట్ అనేది మాత్రం హ్యాపీగా ఉంటది. ఓకే. సో దీంట్లో చిరంజీవి కోసమే సినిమా చూడాలి. చిరంజీవి నిలబెట్టాడు ఈ సినిమాని. అయితే డైరెక్టర్ పనితనం లేదంటే ఖచ్చితంగా డైరెక్టర్ కూడా చిరంజీవికి ఏం కావాలి, చిరంజీవిని ఎలా చూపించాలి అనేది చిరంజీవి చుట్టూనే కథని ప్లాన్ చేసుకున్నాడండి. అందుకనే ఇది స్టోరీ డ్రివన్ లేదా ప్లాట్ డ్రివన్ సినిమా కాదు, క్యారెక్టర్ డ్రివన్ సినిమా అనేది కూడా మనం అనుకోవచ్చు. అంటే చిరంజీవి లేకపోతే ఈ సినిమా లేదు. సో ఓకే. అందువల్ల చిరంజీవి చుట్టూనే కథ ఉంటుంది. ఇక ఓకే. పెర్ఫార్మెన్స్ పరంగా చిరంజీవి తర్వాత మనకి నయనతార అండి. నయనతార యాక్చువల్గా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిమేల్ ఆర్టిస్ట్ ఇన్ ఇండియా. ఆమె చాలా కాలం తర్వాత చాలా బాగా చేసింది. దీంట్లో చాలా స్టైలైజ్డ్ గా ఉంది, చిరంజీవి ధీటుగా ఉంది. ఒక అహంకారము, పొగరు, ఆ తర్వాత సరదాగా ఉన్న టైంలో సరదాగా ఉండడం, ఆ, ఒక బిజినెస్ ఉమెన్ కు ఉండే ఒక కాన్ఫిడెన్స్, ఇవన్నీ కూడా చాలా బాగా చేసింది ఆమె. అంటే డిఫరెంట్ షేడ్స్ ని ఆమె చాలా చూపించింది. ఇక ఉమ్, సచిన్ కేడేకర్ మిగతా వాళ్ళు మామూలే. తర్వాత అభినవ్ గోమటం కానీ, లేకపోతే హర్షవర్ధన్ కానీ, లేకపోతే క్యాథరిన్ వీళ్ళంతా కొంత కామెడీని వర్కౌట్ చేయగలిగారు. ఉమ్. ఓవరాల్ గా ఇది వన్ అండ్ ఓన్లీ చిరంజీవి సినిమా. పండక్కి హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి చూడగలిగిన సినిమా అది. దీంట్లో ఉమ్. ఏదో ఎక్స్పెక్ట్ చేసి బ్రహ్మాండం కథాగీత అనుకుంటే డిసప్పాయింట్ అవుతారు. సరదాగా వెళ్ళి నవ్వుకొని వచ్చేసే దానికి ఇది బ్రహ్మాండంగా ఉంటుంది. సార్ నా రేటింగ్ త్రీ త్రీ త్రీయా? పాయింట్ టూ ఫైవ్ 3.25. ఓకే. ఓకే. 5 అండి. ఎందుకంటే సంక్రాంతికి దీంట్లో అంటే మనం సినిమాని ఎట్లాగన్నా చూడొచ్చు, కానీ ఒక సరదాగా చూసి ఎంజాయ్ చేసి ఒక ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో చూసుకున్నప్పుడు ఈ సినిమా డిసప్పాయింట్ ఎవరిని చేయదు. అందరూ ఉమ్. హ్యాపీగా వెళ్ళి సినిమా చూసి రావచ్చు అనమాట. సార్ సాంగ్స్ మనము చూసినట్టుగానే ఉన్నాయి కానీ సాంగ్స్ సాంగ్స్ మనకు ఆల్రెడీ హిట్ అయ్యి కదా. భీమ్స్ గురించి చెప్పాలంటే, టెక్నికల్ గా చెప్పాలంటే భీమ్స్ చిరంజీవి తర్వాత దీంట్లో బాగా చేసింది ఎవరంటే భీమ్సే అండి.
అంటే చిరంజీవి ఎంత బలము భీమ్స్ కూడా సెకండ్ కేటగిరీలో అంత బలం ఇచ్చాడనమాట. ముఖ్యంగా మేసల పిల్లగాని, తర్వాత శశిరేఖ మనకు ఆల్రెడీ పెద్ద హిట్లు అయినాయి. విజువల్ గా కూడా చాలా బాగున్నాయి. ఆ రెండు బాగా తీశాడు డైరెక్టర్. మిగతా డాన్స్ పాట బాగుంది. చిరంజీవి హుక్ సాంగ్ అయితే ఇంకా థియేటర్ లో లేసి ఆడుతున్నారని అందరూ. చాలా బాగా వచ్చింది. సో భీమ్స్ చాలా బాగా చేశాడు. అట్లాగే సమీర్ రెడ్డి కూడా విజువల్స్, ముఖ్యంగా చిరంజీవిని ఒక స్టైలైజ్డ్ చూపించడం అది బాగుంది. కాస్ట్యూమ్స్ చాలా డిజైనింగ్ బాగుంది. ఆర్ట్ డైరెక్షన్ కూడా చాలా బాగుందండి ఈ సినిమాలో. అంటే క్వాలిటీకి మంచి ఖర్చు పెట్టారు. ఎక్కడ పెట్టాలి వేస్ట్ చేయలేదు. మన ఖర్చు ప్రతిదీ స్క్రీన్ మీద కనబడుతుంది అనమాట. అంటే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంత నీట్ గా చేసుకున్నారు. సో ఓవరాల్ గా ఇది ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. మధ్యలో కొద్దిగా మనకి డౌన్ ఉంటుంది తప్ప అదేమీ ఇబ్బందిగా ఉండదు. అంటే ఒక మన రాజా సాబ్తో కంపేర్ చేసినప్పుడు నిద్ర వస్తుంది చాలా సార్లు. ఇది అట్లా ఉండదు అనమాట. కొద్దిసార్లు మనం సైలెంట్ గా కూర్చోవాలి కొంతసేపు అంతే. మళ్ళీ మనకి హ్యాపీగా ఉంటది. సో ఓవరాల్ గా సినిమా అందరూ చూడొచ్చు. దాంట్లో డౌట్ లేదు.